अस्सलाम वालेकुम हाय फ्రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి। ఈ రోజు పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను। పులావ్ అంటే బిర్యానీకి పులావ్కి చాలా తేడా ఉంటుందండి। చాలా టేస్టీ చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను। కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ అనేది ఇవ్వండి। లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది। ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం పులావ్ ఎలా చేసుకోవాలో। ఫస్ట్ ఒక పెద్ద కడాయి పెట్టేసి నేను 2 kgs పులావ్ అనేది చేస్తున్నానండి। ఒక అర కేజీ ఆనియన్స్ ఇంకా 200 grams ఆయిల్ అనేది వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। 2-3 దాల్చిన చెక్క ఇంకా 2-3 లవంగాలు వేసి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి। అప్పుడు దాకా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండండి। ఆ తర్వాత ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి మారుతాయి। మారినప్పుడు ఒక అర కేజీ 500 grams అన్నమాట। అర కేజీ అంటే ఈ విధంగా టమోటాలు అనేవి అర కేజీ తీసుకొని 500 grams ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఈ విధంగా బాగా మెత్తపడేదాకా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి। టమోటాలు అనేవి చాలా బాగా మగ్గిపోవాలి, అప్పుడు దాకా ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోండి। ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి చేసుకోండి। ఆ తర్వాత ఈ విధంగా టమోటాలు అనేవి కొంచెం మెత్తపడ్డాక 50 గ్రాముల వెల్లుల్లి ఇంకా 50 గ్రాముల అల్లం తీసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలండి। ఈ పేస్ట్ అనేది పచ్చివాసన అంతా పోయేదాకా ఈ విధంగా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుందండి పులావ్, మీరు కూడా చేసుకొని తినండి। ఈ ప్రాసెస్ ఫాలో అయిపోయి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా ఈ విధంగా ఒక 100 grams కొబ్బరిని కట్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి। ఈ విధంగా వేసి బాగా కలిపేసుకోండి। ఈ 2 kgsకి అన్నమాట ఈ కొలతలన్నీ ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి। కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకుల్ని బాగా వాష్ చేసుకొని వేసేయాలి। వేసి ఒకసారి ఈ విధంగా బాగా ఈ మసాలాలో కలిసిపోయేటట్టు కలుపుకోండి। ఈ విధంగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత దీనికి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోండి। నేను కొంచెం స్పైసీనెస్ తక్కువగానే వేస్తున్నానండి। నేను ఒక 3 teaspoons వేసుకున్నాను। వేసి ఈ విధంగా బాగా కలిపేసుకున్నాను। ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అడక్కు అంటకుండా దగ్గరుండి కలుపుతూ ఉండండి, లేకుంటే అడక్కు అంటుకుంటుంది। ఈ విధంగా కలుపుకోవాలి। చాలా బాగా కుక్ అవ్వాలండి మసాలా, ఎంత బాగా కుక్ అవుతే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసానండి। నేనైతే ఇక్కడ కల్లుప్పు వాడుతున్నానండి। వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత 2 cups పెరుగు అనేది వేసుకోవాలి। 2 cups సరిపోతుందండి। 2 cups తీసుకొని వేసుకోవాలి। వేసి మసాలాలో కలిసిపోయేటట్టు ఈ పెరుగు అనేది కలుపుకోవాలి। ఈ విధంగా కలిపేసుకోవాలి। ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయండి। ఈ విధంగా కలిపేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులావ్। మీరు సండే స్పెషల్ ఏదైనా అకేషన్స్ ఉంటే ఈ విధంగా చేసుకుని తినండి, చాలా బాగా వస్తుంది। ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకోవాలి। ముందుగానే బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టేసుకోవాలి। నేను 2 kgs బాస్మతి రైస్ అనేది తీసుకున్నానండి। ఈ విధంగా నానబెట్టేసుకోవాలి। చికెన్ని కూడా ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగేసి ఉండాలి। ఈ మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా బాగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి। ఈ చికెన్ అంతా ఈ మసాలాలో బాగా మగ్గిపోవాలి, అప్పుడు దాకా బాగా కలిపేసుకుంటూ ఫ్రై అనేది చేసుకోండి। అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా కలిపేసుకుంటూ ఉండండి। ఈ చికెన్ అనేది కొంచెం మెత్తపడాలి, ఒక 50% అనేది బాగా మగ్గిపోవాలి, అప్పుడు దాకా బాగా ఫ్రై అనేది చేసుకోండి। ఈ విధంగా ఫ్రై చేసుకొని ఎసరు అనేది పోసుకోవాలండి। ఈ విధంగా వాటర్ అనేది నేను ఒక గ్లాసుకి 1.5 గ్లాసు వాటర్ అనేది తీసుకున్నాను। తీసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి। ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది కారం ఇంకా సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని ప్లేట్ అనేది వేసేయాలండి। ఈ విధంగా ప్లేట్ వేసుకున్న తర్వాత
ఒక 10 మినిట్స్కి ఈ విధంగా బబుల్స్ లాగా ఈ విధంగా ఉడుకుతుంది మసాలా. అప్పుడు ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని వేసుకోవాలి. వేసి ఒకసారి మసాలాలో రైస్ అంతా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుందండి పులావ్ అనేది. ఈ విధంగా బాగా కలిపేసుకోండి. దీనికి కాంబినేషన్ రైతా అయినా కాంబినేషను పెరుగు పచ్చడి అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ దాకా ఈ విధంగా చూసి ఇంకోసారి కలిపేసుకోండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి రైస్ అనేది బాగా ఉడికిపోవాలండి. అప్పుడు దాకా సిమ్లో పెట్టేసి ఇంకా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రైస్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ అనేది రెడీ అయిపోయిందండి. వేడి చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత డెలిషియస్గా ఉందో. ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. వేడి చికెన్ పులావ్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.